హలో ఎవ్రీవన్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే లైక్ మీకు చాలా తక్కువ టైం ఉంది. అరౌండ్ 9 డేస్ ఉంది అనుకుంటా. మే 6th ఒకటి అండ్ అలాగే మే 8th అనుకుంటా. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మాక్సిమం ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ టైంని సరిగ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, లైక్ ఎలా డివైడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ అలాగే లైక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మీకు స్క్రీన్ అయితే షేర్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఉండొచ్చు. సో ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఒకసారి మీకు చూపిస్తాను మన ప్లాన్ ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్లాన్ చెప్తానని చెప్పాను కదా. సో అది ఇదే. ఒకసారి మీకు బ్రైట్నెస్ పెంచుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఒక క్లియర్ కట్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ 9 డేస్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది కూడా మీరు దేని బట్టి ప్రయారిటీ ఉండాలంటే, ఐ థింక్ మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కోసం చూస్తున్నారా, లేదా బ్రాంచ్ ర్యాంక్ కోసం చూస్తున్నారా అనేది ముందు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి అంటే ఓవరాల్ ర్యాంక్ అనమాట. అంటే లైక్ ఎంపీసీ అండ్ బ్రాంచ్ నుండి సంబంధించిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. అంటే మీరు ఒకవేళ ఒక బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, సో దట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది. లేదు, సేమ్ బ్రాంచ్ నుండి సేమ్ బ్రాంచ్ లో ఉందాం అనుకుంటున్నాం కాబట్టి బ్రాంచ్ ర్యాంక్ యూజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని అంటే మీరు ఒకవేళ బ్రాంచ్ ర్యాంక్ కావాలనుకుంటే ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే చూడండి. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కావాలనుకుంటే రెండు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? బాగానే అంటున్నాం, బట్ ఇక్కడ టైం అనేది సరిపోవట్లేదు. సెమ్ కి అండ్ అలాగే చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాం. సెమ్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి కదా అంటే ఇక్కడ నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటి అంటే అరౌండ్ ఒక 2 hours ఇవ్వడానికి అయితే ట్రై చేస్తే మీకు సంథింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది. అది కూడా ఆ 2 hours లో మీరు ఏం చేయాలంటే చాలా ఎఫెక్టివ్ గా చేయాలన్నమాట. లైక్ ఆ టైంలో షార్ట్ కట్స్ చూడడం కానీ, లేదంటే గెమ్స్ బిట్స్ చూడడం కానీ. ఆల్రెడీ మీరు గైడెన్స్ తీసుకున్నారు కాబట్టి మీకు గైడెన్స్ సంబంధించిన అన్ని కూడా పంపించి ఉంటాను, షార్ట్ కట్ ట్రిక్స్ కానీ ఆర్ ఎల్స్ మ్యాథ్స్ సంబంధించిన అన్ని షార్ట్ కట్స్ పంపించుంటాను. అలాగే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించిన గెమ్స్ బిట్స్ పంపించుంటాను. సో ఇలాంటివి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మీకు సెమ్ ఎగ్జామ్స్ ఏమీ లేవు, డే మొత్తం ఖాళీగా ఉంటున్నాం అనుకుంటే మీరు ఒక 6 to 8 hours అనేది ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకన్నా అంత టైం అంటున్నాం అంటే, ఎందుకంటే మీకు చాలా టైం ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇంటిగ్రేట్ ర్యాంక్ మీద అంటే లైక్ మీ ఫోకస్ అంతా పెట్టారు అనుకోండి, మీ యొక్క ఇంటిగ్రేట్ ర్యాంక్ అనేది ఒక 5,000 ఆర్ 3,000 కింద వచ్చింది, డౌన్ లో వచ్చింది అనుకుంటే డెఫినెట్లీ మీకు టాప్ 20 కాలేజ్ సీట్ పక్కగా వచ్చేస్తుంది. అండ్ బ్రాంచ్ ర్యాంక్ అనేది మీకు 500 బిలో అలా వచ్చింది అనుకోండి, టాప్ 10 కాలేజ్ లో మీ సీట్ అనేది ఉంటుంది అనమాట. అది మాత్రం పక్కగా రాసి పెట్టుకోండి. ఓకేనా? చాలా మంది ఏంటి అంటే టీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 1000 లోపల వస్తేనే వాళ్ళకి, అదే ఇంటిగ్రేట్ ర్యాంక్ 1000 లోపల వస్తేనే వాళ్ళకి సీట్ అనేది ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇస్తారని చెప్పారు. అది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి టీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద పడాలనుకుంటున్నారు, లైక్ ఇంటిగ్రేటర్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్ అని ఫిక్స్ అవ్వండి. దాన్ని బేస్ చేసుకొని మీ టైం ని షెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే మీరు మార్నింగ్ లెగాలనుకుంటారు అనేది ఈ ఇష్టం, ఆర్ నైట్ ఒక 11 o'clock వరకు అంటే లైక్ ఒక 1 hour అలా కూర్చొని ప్రిపేర్ అవుదాం అనుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా? ఈ 2 hours ఏదైతే ఉందో ఈ 2 hours అనేది చాలా చాలా ఫోకస్డ్ గా ఉండాలి. లైక్ ఎలాంటి సోషల్ మీడియా గానీ, ఐపీఎల్ గానీ ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు. ఓకేనా? నాకు ఇంకా గుర్తుంది, నా ప్రిపరేషన్ టైంలో మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే నేను డోర్ క్లోజ్ చేసి ఏదైతే ఇదే మన ఎగ్జామ్ ఉందో ఈ సెట్ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అయ్యేవాడు. నాకు ఇంకా అది ఇంకా తెలుస్తుంది. అంటే లైక్ నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలుస్తుంది కదా. అయినా సరే ఆ మ్యాచెస్ గానీ, ఓకేనా, ఈ సోషల్ మీడియా గానీ చాలా దూరంగా ఉండేవాడిని. ఓకే. ఆ టైంలో చాలా మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ తాగేవాడిని. మంచి స్లీప్ ఉండేది. అన్నీ కూడా నేను చాలా క్లియర్‌గా పెట్టుకున్నానన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని నాకు ఇంత మంచి ర్యాంక్ రావడం జరిగింది. అండ్ దట్ టూ ఇప్పుడు కూడా మీకు ఆ ఛాన్స్ ఉంది. ఓకేనా? లాస్ట్ 9 డేస్ అనేవి చాలా క్రూషియల్. లైక్ లాస్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా క్రూషియల్. ఒకవేళ మీరు అంతా ఫినిష్ చేసి ఉంటే కోర్ రివిజన్ ఏదైతే ఉందో అది బాగా చేయడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్స్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్, గెమ్స్‌ర్ బిట్స్, ఫిజిక్స్ కూడా సేమ్ అంతే. ఓకేనా? సో, ఇలా మెల్లగా స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయండి. బట్ ఏంటి అంటే నేను చెప్పగలను. అంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేయగలమా అంటే డెఫినైట్‌లీ మనం కంప్లీట్ చేయలేము. బట్ ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఏదైతే సిలబస్‌ని మనం కంప్లీట్ చేస్తామో దాన్ని అక్కడ అటెంప్ట్ ఇస్తాం. మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చీట్ కోడ్స్ నేను చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో పక్కాగా నా నుండి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తానని చెప్పి. అండ్ దట్ టూ దానికోసం నేను ఎంత చేయాలో అంత చేస్తాను. ఓకే. సో ఇంకొకటి, ఈ స్టోరీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓకేనా? సో, స్టడీ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ అలాగే మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మీకు
ఎంబీఏ సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉందని చెప్పాను కదా! అందులో మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉంటాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే నాకు పర్సనల్‌గా ఒకసారి మెసేజ్ చేయండి. అది కూడా ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. గైడెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఓకేనా? మినిమైజ్ డిస్ట్రాక్షన్స్. ఓకేనా? ఇక్కడ నేను షెడ్యూల్ అని చెప్పాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ టైమింగ్స్ అనేది ఐదర్ మీరనేది మార్నింగ్ పెట్టుకుంటారా? ఈవినింగ్ పెట్టుకుంటారా? ఆఫ్టర్‌నూన్ పెట్టుకుంటారా? అది మీ ఇష్టం. ఎందుకంటే లైక్ మీకు తెలుస్తుంది మీరెప్పుడు ఫ్రీగా ఉన్నారనేది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటే ఆ టైమ్‌లో ఓపెన్ చేస్తారంటే అది కంప్లీట్‌లీ మీ ఇష్టం. బట్ టైమింగ్స్ అనేవి పక్కాగా పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఈ టైమ్‌లో ఇంత అనుకుంటే ఈ టైమ్‌లో అంత ఫినిష్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ షార్ట్‌కట్ ట్రిక్స్ మాత్రమే చూద్దాం అనుకుంటే మన ఛానెల్ ఆల్రెడీ షార్ట్‌కట్ ట్రిక్స్ ఉన్నాయి. అవన్నీ చూడడానికైతే ట్రై చేయండి. డెఫినైట్‌లీ మీకు వర్కౌట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది యూజ్ అయ్యాయని చెప్పారు కాబట్టి. ఓకేనా? గెంజర్ బిట్స్ అనేవి అస్సలు వదలొద్దు. గెంజర్ బిట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. గెంజర్ బిట్స్ అనేవి సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఇవి వేస్ట్ అనుకుంటాం గానీ, బట్ ఎక్కడో దగ్గర ఇలాంటివి న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ ఇచ్చిన ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? వావ్! అండ్ ఫైనల్లీ మోస్ట్‌లీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది కొద్దిగా నెగ్లెక్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ టైం వరకు మాత్రమే. ఓకేనా? మే 8 అయిపోయిన తర్వాత, మే 6 అయిపోయిన తర్వాత మీకు చాలా టైం ఉంటది. ఆ టైంలో మీరు ఎంత యుటిలైజ్ చేసుకోవాలో అంత యుటిలైజ్ చేసుకోండి. బట్ ఇప్పుడు తగ్గించండి. ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లైక్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్చువల్‌గా ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాలి. ఎక్కువ మంచి స్లీప్ అండ్ అలాగే ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటేనే మనకి ఏదైతే ఆహ్, లైక్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఐదర్ మీరది లైక్ ఎలాంటి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఏమున్నా సరే ఎంతో కొంత అమౌంట్ ప్రిపరేషన్ కోసం పెట్టడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సెమ్ ఎగ్జామ్స్ అనేవి అంత మీకు ఏదో ఈసెట్ ర్యాంక్ తెచ్చిపెడతాయనుకుంటే అది మాత్రం డంబ్. అంత ఏముండదు. ఈసెట్ మీద ఫోకస్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, హోప్ మీకు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో నేను చెప్పడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నా సరే, మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ చేయండి. దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గాని, మోస్ట్‌లీ ఆన్సర్ వర్షన్స్ గాని ఉన్నాయో లేదో చూసుకోండి. దాన్ని బట్టి లైక్ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏవైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ లైక్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ చాలా తక్కువ టైమ్ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ అమౌంట్ టైమ్ ఆఫ్ పెట్టాలనుకుంటే అంత అమౌంట్ పెట్టండి. ఓకేనా? సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు పర్సనల్ మెసేజ్ ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. నేను డెఫినైట్‌లీ ఆహ్, క్వెషన్ ఒకవేళ ప్రాపర్‌గా ఉంటే మాత్రం డెఫినెట్‌లీగా నేను రిప్లై బ్యాక్ అయితే ఇస్తాను. ఓకేనా? సో, ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా తప్పులు లాంటివి ఉంటే మాత్రం ఐ యామ్ వెరీ సారీ. డెఫినైట్‌లీ ఐ విల్ రెక్టిఫై చేసుకొనొస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.